లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. 8వ రోజు ఇవాళ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితా నాయక్కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. కొత్తగూడెం నుంచి టేకులపల్లి, ఇల్లందు, బయ్యారం మీదుగా మహబూబాబాద్ వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. మహబూబాబాద్ పట్టణంలోని బందం చెరువు నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షో కోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం మహబూబాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక మహబూబాబాద్ లో కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. కేసీఆర్ గారు చేపట్టిన బస్సు యాత్ర రోడ్ షోకు అన్నీ కూడా విజయవంతమవుతున్నాయి, ఘన విజయం అవుతున్న నేపథ్యము ప్రజలంతా కూడా అడుగడుగున నీరాజనాలు పలుకుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. నిన్నటికి 7 రోజులు పూర్తయిన నేపథ్యం బస్సు యాత్రకు రోడ్ షోకు సంబంధించి వాళ్ళ 8వ రోజు మానుకోట గడ్డపై కేసీఆర్ గారు అడుగిడబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కేసీఆర్ గారు మహబూబాద్ టౌన్కు చేరుకునే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాద్కు కేసీఆర్ గారు రానున్న నేపథ్యంలో మహబూబాద్ వీధులన్నీ కూడా గులాబీమయమైన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. గులాబీ తోరణాలు మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యం, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన క్రమం మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న కేసీఆర్ గారు తల్లాడ, కొత్తగూడెంలో రోడ్డు షో నిర్వహించిన నేపథ్యము, కొత్తగూడెంలోనే నిన్న బస చేసిన నేపథ్యము, ఇవాళ కొత్తగూడెం మీదుగా ఏదైతే ఇల్లందు, బయ్యారం, అదేవిధంగా మహబూబాబాద్కు ఆ రూట్లో చేరుకున్నారు. ఇక్కడ బందం చెరువు నుంచి మొదలయ్యే బస్సు యాత్ర ఇటు నెహ్రూ సెంటర్ నుంచి కొనసాగుతూ ఇందిరాగాంధీ సెంటర్ వరకు వస్తుంది. ఇందిరాగాంధీ సెంటర్లో ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు రవీంద్రరావు గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. సార్, ఇవాళ కేసీఆర్ గారి బస్సు యాత్ర రోడ్ షో ఎట్లా జరగనుంది? ముఖ్యంగా మానుకోట గడ్డ అంటే ఉద్యమాలకు పొలిటిగడ్డగా చెప్పుకోవాలి ఉంటుంది, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు సార్? ఈరోజు సాయంత్రం కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ కేసీఆర్ గారు రోడ్ షో సందర్భంగా రాబోతున్నారు. సాయంత్రం 5:30-6 గంటల మధ్యలో మహబూబాబాద్లోని ప్రభుత్వ వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ తహసీల్ ఆఫీస్ వరకు రోడ్ షో కార్యక్రమం ఉంది. నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు కేసీఆర్ గారు రోడ్ షో సందర్భంగా రాబోతున్నారు. ఒక అద్భుతమైన వాతావరణం. ఏదైతే మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ఆ అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 4 నెలల పరిపాలన చూశాక విసుగు చెందిన ప్రజలు, అయ్యో కేసీఆర్ గారిని దూరం చేసుకున్నామా, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడలేకపోతున్నాం, ఈ తాగునీరుకు సమస్య, సాగునీరు పంటలు ఎండిపోవడం, కరెంటు కట్ కావడం, తర్వాత పెన్షన్లు ఈ రోజు వరకు అందకపోవడం, రుణమాఫీ కాకపోవడం, అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే రైతు బంధు కూడా ఈ రోజు వరకు వేయకపోవడం, బోనస్ అన్నారు, ధాన్యం కొంటారు, ఎక్కడ ధాన్యం కొన్నా కూడా బోనస్ ప్రసక్తే లేదు. ఇవాళ దళారులు ఇవాళ ధాన్యం కొంటున్నారు. ఇవన్నీ పరిస్థితులను చూస్తే రైతులు మొదటగా విపరీతంగా విసుగు చెందుతున్నారు. ఏ ఊళ్ళో చూసినా తాగునీరు సమస్య ఉంది. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా రోడ్డు మీదకి మంచినీటి కోసం కానీ లేదా ట్యాంకర్లను ఉపయోగించిన దాఖలా లేదు. ఇవాళ చెట్లను ఎండిపోతున్నాయి, హరితహారంలో పెట్టిన చెట్లను కూడా. ఈ వాతావరణాన్ని జీర్ణించుకోలేని ప్రజలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని కోల్పోయిన విధానాన్ని జీర్ణించుకోలేని ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు బస్సు యాత్ర పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న విధానాన్ని చూసి ప్రజలు చెలించిపోయి ఇవాళ పెద్ద ఎత్తున తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇవాళ మహబూబాబాద్ సాయంత్రం కూడా ఉర్రు తొలగే పరిస్థితి ఉంది. మహబూబాబాద్ పట్టణం అంతా మీరు అన్నట్టుగా ఉద్యమాల కిల్లా. ఆ కష్టకాలంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా ఉన్న మహబూబాబాద్ ఇవాళ జిల్లా కేంద్రం చేసుకొని అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన మహబూబాబాద్ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి బ్రహ్మరథం బట్టి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇవాళ కేసీఆర్ గారు వచ్చే సందర్భంలో మానుకోట అభివృద్ధి గురించి ఎట్లాంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది? గతంలో అంటే 2009కి ముందు అంటే 14కు ముందు వరకు ఇక్కడ కాంగ్రెసే అధికారంలో ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రచారంలోకి వస్తుంది, బీజేపీ వస్తుంది. బీజేపీ ఇక్కడ రైల్వేకి సంబంధించి అభివృద్ధి చేస్తామంటున్నారు, కాంగ్రెస్ మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. అసలు ఈ 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగింది మానుకోట అంటే ఏం చెప్తారు సార్? ఊరికనే తెలిసిపోద్ది. 14 ముందు మహబూబాబాద్ ఏంది, 14 తర్వాత ఏంది అనేది. ముఖ్యంగా జిల్లా చేసుకున్నాం. కలెక్టరు, ఎస్పీ కార్యాలయం లాంటివి మొత్తం జిల్లా అధికారులు వచ్చారు. ఇవాళ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, ఇవాళ పార్కులు కానీ, ఓ ఇంజనీరింగ్ కాలేజ్, ఓ మెడికల్ కాలేజ్, ఓ 500 పడకలతోటి ఇలా వైద్యశాల, ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో చూస్తే ఒక అద్భుతం. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండమైన నీరు, చెరువులను నిర్మాణం చేసుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పాత చెరువులు అన్నిటి కూడా పూర్తి స్థాయిలో మనం పునరుద్ధరించుకున్నాం. ఎన్నో వాగుల మీద మనం చెక్ డ్యామ్ల నిర్మాణం చేసుకున్నాం. అంటే రాళ్ళు బోళ్ళతో ఉన్న మైబాద్ ప్రాంతం ఇవాళ ప్రతి ఇంచు సాగులోకి తెచ్చుకొని సాగునీరు అందించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ మహబూబాబాదు ఒక నగర వాతావరణం ఉంది. నాడైతే చాలా దిగాలు పడి ఎంతో వెలేసినట్టుగా ఉన్న మైబాదు, అటు ఖమ్మంకి వరంగల్కి దూరంగా ఉన్న మైబాదు ఇవాళ కలకలలాడుతుందంటే అన్ని రంగాల వైభవపేతంగా వ్యాపార కేంద్రంగా ఉండి ఇవాళ వ్యవసాయాన్ని విపరీతంగా అత్యధిక పంటలు పండించి మిర్చి పండించే ప్రాంతంగా మహబూబాబాద్ ఉందంటే ఈడ సమకూర్చిన వనరులు ఏది సాగునీరు కానీ తాగునీరు కానీ 30 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వితే సర్కార్ తుమ్మలు మొలిసిపోయి సుక్క నీరు అందించలే. ఇవాళ 365 రోజులు కాలువల నీరు బారడమే కాదు, ఈ ప్రాంతం అంతా చెరువులు నింపుకొని ఎంతటి ఎండాకాలంలో కూడా మత్తలు దూకిన పరిస్థితి చూస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి కారణం కేసీఆర్ గారని ఇక్కడున్న రైతు సోదరులందరూ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ వైద్యంతో చాలా ఇబ్బందులు పడేది. గిరిజన ప్రాంతం గుడుంబా లాంటి మహమ్మారి, గాంజా లాంటి మహమ్మారి ఈ ప్రాంత ప్రజల్ని పీడించి ఎంతోమంది లంగ్స్ ఎఫెక్ట్ తోటి, కిడ్నీల బాధతోటి చాలామంది చనిపోయేది. చాలామంది విధవరాళ్ళు ఉన్న ప్రాంతం మహబూబా ప్రాంతం. ఈ 10 సంవత్సరాల పాలనలో కుటుంబాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా, గాంజాని కంట్రోల్ చేయడమే కాకుండా, శాంతి భద్రతని కంట్రోల్ చేయడమే కాకుండా గిరిజన ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా విపరీతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి, ఎన్నో రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి. ఈ మైబాద్ గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు ఉన్నతంగా చదువుకోవడానికి కావాల్సిన విద్యా సంస్థలు మైబాద్ ప్రాంతానికి వచ్చిన తీరును చూస్తే అనేక రంగాల అభివృద్ధి చెందింది. ఇవాళ మనం చూస్తే వాగులు వంకలు అన్ని ఎండిపోయి, చెర్లు ఎండిపోయి ఇలా మైబాద్ పట్టణం 3 రోజులు ఒకసారి మంచినీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి, దౌర్భాగ్యం వచ్చిందంటే ఖచ్చితంగా మార్పు అని కోరుకున్న ప్రజలు ఏ మార్పు అయితే కోరుకున్నారో దానికి తిరోగమనంగా ఇవాళ ఈ కాంగ్రెస్ పాలన మార్పును తీసుకొచ్చిందనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పినట్టు ఇది ఒక కల్లోలిత ప్రాంతంగా ఉండేది, కరువు ప్రాంతంగా ఉండేది. 10 ఏళ్ళు సస్యశ్యామలమైన పంటలు ఇవాళ మళ్ళీ ఎండిపోతున్న సందర్భం, రైతు కోసపడుతున్న సందర్భం. మహబూబాబాద్ జిల్లా నుంచే అనేక మంది రైతులు కూడా ఇవాళ ఆత్మహత్య చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది సార్. ఇదంతా ఎట్లా చూస్తున్నారు రైతాంగం అంతా? ఇది రైతాంగం అయితే చాలా విసిగిపోయి ఉన్నారు. మేము మొన్న రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామాలు తిరుగుతున్నాం. ప్రజలైతే మేము తొందరపడి తప్పుడు మాటలు విని మేము ఓటేసినాం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు అండ ఉండాలి. ఈ కాంగ్రెస్ మెడలు వంచి పనిచేయాలంటే కేసీఆర్ గారు లాంటి వారు ఉంటేనే, గొంతెత్తుతేనే, ఉద్యమం చేస్తేనే, ఆయన చూపిస్తేనే, ఆయన మాట వింటేనే ఈ ప్రభుత్వం ఒళ్ళొంచి పనిచేస్తుంది తప్ప లేకపోతే అధోగతి పాలు చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలిస్తేనే కేసీఆర్ గారికి అండగా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ప్రజల మధ్యన కేసీఆర్ గారు ఉంటారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకనే బ్రహ్మరథం పడుతున్నారు. మైబాలో నిలబడిన 3 అభ్యర్థులు కూడా గతంలో ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయిన బలరాం నాయక్ గారు అందుబాటులో లేకపోవడమే కాకుండా ఏ రోజు కూడా ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి చేసిన మనిషి కాదు. సీతారాం నాయక్ కూడా ఒక టర్మ్ ఎంపీగా చేసిన ఆయన ప్రవర్తన తీరేంత కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే మాలోత్ కవిత గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. ఆమె ప్రాతినిధ్యాన్ని మరోసారి ప్రజలు కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించే అవకాశాలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మైబాద్లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరబోతుంది. కవితకే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతునివ్వబోతున్నారు. దానికి ఉదాహరణగానే ఈరోజు సాయంత్రం జరగబోయే రోడ్డు షోనే కవిత గెలిపోయిందనేది నిరూపణ జరగబోతారు. కేసీఆర్ గారి
రోడ్ షోకు విపరీతమైన స్పందన వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సార్. ఇక్కడ మానుకోటకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి జోష్ నెలకొని ఉంది, ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం చూసాం, మన వరంగల్ కానీ చూసాం, నల్లగొండ జిల్లాలో చూసాం, నిన్న ఖమ్మంలో చూసాం, రాత్రి కొత్తగూడలో చూసాం. ఎక్కడ చూసినా ప్రజలు విపరీతమైన వైబ్రేషన్, ఆ ఈలలు కేసీఆర్ గారిని చూడగానే వారు పులకించే విధానం చూస్తే, ఆ జోష్ చూస్తే ఖచ్చితంగా కసితోటి ఉన్నారు ప్రజలు అనేది అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీని ఏ తప్పుడు ప్రచారంతో అయితే మేము మోసపోయి ఓట్లేసామో ఇప్పుడు రియలైజ్ అయినాం. అదే కసితోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. బీజేపీ గులాబీ జెండా అనేది మాకు సహకరించింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, ఏ పథకం కానీ మోడీ పాలన ఫలాలు కానీ అందించింది లేదు, తెలంగాణకి ఎక్కడ అండగా కూడా ఉన్నది లేదు. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ఏ పథకాన్ని అందించలే, నిధులు అందించలే. కాబట్టి బీజేపీకి ఓట్లేయం, కాంగ్రెస్కి ఓట్లేయం, కేసీఆర్కి అండగా ఉంటాం, కారు గుర్తులు గెలిపిస్తామని ప్రజలు సాయంత్రం మహిబాద్లో చెప్పబోయే రోడ్ షో ఆ స్పందన మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది సాయంత్రం 5 గంటల తర్వాత, అంటే కేసీఆర్ గారు సాయంత్రం 6 గంటల లోపు ఎక్కడ రోడ్ షో జరిగినా సాయంత్రం 6 గంటల లోపు చేరుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మానుకోటకు కూడా కేసీఆర్ గారు 6 గంటల వరకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. శ్రేణుల్లోనైతే గులాబీ శ్రేణుల్లో గులాబీ నాయకులనైతే సరికొత్త జోష్ నెలకొన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మానుకోట పట్టణం అంతా కూడా గులాబీమయం కనిపిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.